సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామ శివారులో మున్సిపల్ చెత్త వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. డంపింగ్ యార్డులో చెత్త వేయడం వల్ల దుర్వాసన వస్తుందని గ్రామస్తులు అందరూ కలసి డంపింగ్ యార్డు వద్ద ఆందోళన చేశారు. అనంతరం డంపింగ్ యార్డుకి వ్యతిరేకంగా సంగారెడ్డి టు నర్సాపూర్ రోడ్డుపై గ్రామస్తుల బైఠాయించారు. డంపింగ్ యార్డు వల్ల గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నామని, వ్యర్థజలాలు పంటపొలాల్లోకి వస్తున్నాయని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. డంప్ యార్డ్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. డంప్ యార్డ్ కోసం మా ఊర్లో వేసే చెత్త, మా ఊర్లో ఏదైతే మున్సిపల్ ట్రాక్టర్ వచ్చింది, ఇప్పుడు మా ఊరు చెత్తను తీసుకుపోయేమో మేము రీసైకిల్ చేసుకుంటున్నాం. కొత్త బ్రిడ్జ్ కాడ మేము డంప్ యార్డ్ వేసుకుంటాం. మా ఊరు చెత్తనే మా ఇంట్లో డంప్ యార్డ్లకు రానియదు. కానీ వేరే ఊరు సంగారెడ్డికి చెత్త వచ్చి మా ఊళ్ళు వేసి మాకు ఇబ్బంది పెట్టి మా భూములు ఖరాబ్ చేసి మా పానాలు తీసి మాకింత ఇబ్బంది పెట్టడానికి మేమేం పాపం చేసినాం? ప్రభుత్వాలకు ఏ పాపం చేసినాం? ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ అధికారి వచ్చినా, ఎవ్వరు వచ్చినా ప్రతి ఒక్కరికి ఇదే ఇస్తున్నాం. కానీ ఎవరన్నా ఒక్కరన్నా పరిష్కారం చేస్తుర్రా? 4 సంవత్సరాల నుండి చెప్పిన మాటనే చెప్తున్నారు. అధికారులు మారుతున్నారు, గవర్నమెంట్ మారుతున్నది, కానీ పరిష్కారం ఏమన్నా జరుగుతుందా? ఏం పరిష్కారం జరిగింది ఫసల్వాదికి? ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఫసల్వాదికి పరిష్కారం ఏం జరిగింది? ఏం పరిష్కారం జరిగిందంటే నెలకు 30 మంది చచ్చిపోయిడు పరిష్కారం జరుగుతున్నది. రోగాలు వచ్చి చిన్న చిన్న పౌరాలు నా ఇంటికి దొరకపోతే నడవండి, శిశు మందిర్ స్కూల్లో నా పిల్లలు ఉన్నారు, చూపిస్తా నడవండి. ఇంత బట్టలు ఇప్పి చూపిస్తా. ఏమది ఇంత పెండల పురుగులు వచ్చి అవి ఖర్చుడుకు మొత్తం ఇంత కుర్పులు అవుతున్నాయి పిల్లలకు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిర్రా, మళ్ళీ పోయినసారి ఇంకోరు, ఇప్పుడు కలెక్టర్ కొత్తగా వచ్చింది. ఇట్లా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు మేము ఇస్తూనే ఉన్నాం.
కానీ మరి ఎప్పుడు ప్రాబ్లం ఎప్పుడు సమస్య ఎప్పుడు పరిష్కారం చేస్తారు మీరు? మా బాధ అర్థం చేసుకోండి సార్. మేము ఆస్తులు అడుగుతలేము, మాకు లోన్లు ఇవ్వమంటలేము, ఇంకా వేరే ఏం అడుగుతలేము. మనం బతకనియండి, పసల్వాది గ్రామస్తులని బతకనియండి, సంపేయకుండి బతకనియండి. మీ కారు మొత్తము మీకు దండం పెడతాం కలెక్టర్ గారు. మనం పసల్వాది గ్రామస్తుల్ని బతకనియండి, సంపేయకుండి. చుట్టుపక్కల ఉన్న మొత్తం 10,000 మంది జనాలు ఉంటారు. 10,000 మందిని సంపకండి. ఒక్కసారి మీరు రోడ్డు చూస్తే తెలుస్తుంది ఎంత గలీజ్ ఉన్నదో. అంత గలీజులకని మేము ఎట్లా నడుస్తున్నాము, ఎట్లా పోతున్నాము, ఎట్లా వస్తున్నాము. మొరం పోస్తామన్నారు, మొరం లేదు, ఏం లేదు. ఇదే బురదలకి రావాలి, ఇదే బురదలకి రావాలి. మేము సచ్చినా బతికినా గవర్నమెంట్ కు మేము 10,000 మంది మేము గవర్నమెంట్ కి అవసరం లేదా? ప్రభుత్వానికి అవసరాలు లేవా? మాకు తెగదెంపులా? మేము దీక్షకు కూర్చోవాలన్నా, మేము సావాలన్నా? ఈ రోజుతో పరిష్కారం ఏదో ఒకటి మీరు డిసిజన్ తీసుకొని అంటే అది అంత పెద్ద కుప్పు ఉన్నది కాబట్టి ఇప్పటికిప్పుడే కాల్ చేయండి అంటే కాల్ చేయడానికి ఎవరితోటి కాదు. కాబట్టి ఈరోజు సంది స్టార్ట్ చేస్తేనే మీరు గత ఒక దాదాపు ఒక నెల రోజులల్లా దీన్ని ఎక్కడన్నా మీరు డంపి చేసుకోవాలి. ఈరోజు సందే పని స్టార్ట్ చేయాలి. మీరు డంపి స్టార్ట్ చేసుడు అట్లయితేనే ఒక నెల రోజులు టైం పడుతుంది దాన్ని ఎక్కడన్నా డంపి చేయడానికి. అట్లా డంప్ చేయడానికి ఈ రోజు సంది స్టార్ట్ చేస్తేనే ఒక నెల రోజులు టైం పడుతుంది. అంత పెద్ద కుప్ప తీసుకొచ్చి మా ఊళ్ళో వేసి మనల్ని చంపుతున్నారు. మీకు దయచేసి చెప్తున్నాం, చేతులైతే అందరు అధికారులకు చెప్తున్నాము, ప్రభుత్వానికి చెప్తున్నాము. ఇది ఇవాళ మీరు స్టార్ట్ చేయ మేము రీసర్కిల్ చేస్తాము, కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఇక మిషన్లు వచ్చినాయి, వచ్చిన మిషన్లు గవర్నమెంట్ పైసా పుణ్యానికి వచ్చిన పైసా మొత్తం వృధా చేసిర్రు. ఏం చేసిరండి? మిషన్లని ఖరాబ్ అయినాయి, ఒక్క మిషన్ నడుస్తలేదు, మంచి మిషన్. కానీ ఎందుకు సార్? అక్కడ గవర్నమెంట్ లాస్, ఇక్కడ రైతుల లాస్, ఊళ్ళున్న జనాలు లాస్. ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది, గవర్నమెంట్ ఏం ఆలోచన చేస్తుంది? అసలు ఏమైనా పట్టించుకునే నాదుండా? పసల్వాది గ్రామం అసలు ఏంటికున్నది? పేరుకే ఉన్నదా? సావనికే ఉన్నారా పసల్వాదిల జనాలు? దాదాపు ఒక ఇంటికి సంవత్సరానికి ఒక 3 లక్షల రూపాయలు దవాఖానలకు పెట్టుకుంటాం. మా పిల్లలకు, నాకు 3 పిల్లలు, మేము పెట్టుకుంటున్నాము. మా బాధ చూడలేక నేను 4 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నా. మాకు 2 సార్లు పిఎస్ తీసుకుపోవడం జరిగింది. పిఎస్ నుంచి మళ్ళీ బయటకు వచ్చినాము. వాళ్ళు చెప్పాడు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిర్రు. మాకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము అడుగుతున్నాం. మేము ఎవరు ఆస్తులు అడుగుతలేం, ఏం పని చేయమంటలేం. మాకు ఇబ్బంది పెట్టకండి సార్, జర తీసేయండి సార్. ఈరోజు సంది తీసేస్తేనేమో సరే, ఈరోజు సంది తీసేయకపోతే మేమైతే సత్యం, న్యాయం, ధర్మం కోసం ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాం. నేను సావనన కావాలి ఊరు కోసం, ఊళ్ళున్న 10,000 జనాల కోసం ఆమరణ నిరాహార దీక్షకు ఈరోజు నేను చెప్తున్న ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం. అది ఎప్పుడు అనేది కూడా మీకు ఇంటిమేషన్ ఇస్తాం. అందరికీ అధికారులకు చెప్తున్నాము, మేము సచ్చేదాకా చూడకండి. మేము ఎవరినే మనం గాంధీ మార్గం ఎంచుకున్నాము. గాంధీ ఎట్లా ఉప్పు సత్యాగ్రహం చేసిండో అలాగే ఇదే డంప్యార్డ్ కాడ దోమలు కలిసి చచ్చిపోయినా సరే, వానలు నానిపోయినా సరే, మొత్తం బురదలో ఏమన్నా అయిపోయినా సరే, 3 పిల్లలని పెండ్లాన్ని అందరు నిష్పెట్టి ఈరోజు వచ్చి లొల్లి పెట్టుకుంటా ఇది చేయడం మాకు అవసరం? ఆ సార్ నేను నాటేస్తున్నా సార్, ఈయన సగం నాటైంది. ఈ బురద చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు. ఘోరం. ఆ పంట పండించుకుంటేనే మా బతుకు జరుగు. ఏం చేయాలి సార్? ఒక్క అధికారి పట్టించుకోకపోతే ఏమది? కమిషనర్ వచ్చిండు, ఏం చేస్తాడు కమిషనర్ వచ్చి? ఏం చేస్తాడు సార్ కమిషనర్ వచ్చి? చెప్పండి, ఏం చేస్తాడు? ఇదే కమిషనర్ని, ఇంతకుముందు ఉన్న కమిషనర్ని పొలాల్లోకి తీసుకుపోయినాం. చేపలు చచ్చిపోతే చెర్రకు తీసుకుపోయినాం. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఇంతకుముందు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఎవరు వచ్చారు? మేడం వచ్చింది. ఏమని? నీళ్లు చెక్ చేయడానికి చెర్ర చెక్ చేసింది, వెంచర్ర చెక్ చేసింది, డంప్యార్డ్లో చెక్ చేసింది. నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి. పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి. క్యాంప్ ఆఫీస్ నుంచి పంపించారు. పని పరిష్కారం ఎందుకు జరుగుతలేదు? అత్తే కుక్కలు వచ్చి ఒక 7 గొర్రెం కొరికేసిపోయినాయి. కానీ ఎవరు చెప్తే
బలరం తెస్తున్నారు, చచ్చిపోయిన బలరం తెస్తున్నారు, చచ్చిపోయిన బలరు చచ్చిపోయిన మేకలు తెచ్చల్లా వేస్తున్నారు. ఆ కుక్కలు బాగా తిని 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 ఏం చేస్తున్నారంటే మా గొర్రెలు బయటికి రాగానే వాటి ఎంబడి వాడు ఒక 4-5 గొర్రెలు కొరికేసింది. మళ్ళీ నీళ్ళు అలా అడ్డమైన కెమికల్ నీళ్ళు మా బోర తిని ఏడలో ఇంచుమించు 30 ఏళ్ళు ఆయన బోరేసి 30 ఏళ్ళ నుంచి కూడా మేము ఆడిలేదు ఆయన. ఇప్పుడు ఇంచుమించు 1-2 నెలలు అవుతున్నాయి నీళ్ళు బంద్ చేసి. అంత ఘోరంగా ఉన్నది. నీళ్ళు కూడా లోపలికి భూమిలోకి వెళ్ళిపోతున్నాయి.